Hello, good evening. Welcome to ARS News Channel. ఆర్సీబీ ఆన్ బీస్ట్ మోడ్. ఐపీఎల్లోనే అరుదైన రికార్డ్. చెన్నై, ముంబైకే సాధ్యం కాలేదు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్-రౌండ్ ప్రదర్శనతో క్వాలిఫైర్లోకి అడుగుపెట్టింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఈ బెత్తును ఖరారు చేసింది. ఈ మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. దీంతో పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవే గేమ్స్లో ఒక 100% సక్సెస్ రేట్. ఐపీఎల్ 2025 ఆర్సీబీ 9 మ్యాచులలో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలోనే తన అత్యధిక రన్ ఛేజ్ను పూర్తి చేసింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 227 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ పూర్తి చేసింది. జితేష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 నాటౌట్. సెంచరీతో చెలరెగడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 రన్స్ రాణించాడు. అయితే ఇతర వేదికల్లో ఆడిన మ్యాచ్లలో ఒక 100% సక్సెస్ రేట్ను నమోదు చేసింది. ఆడిన 7 మ్యాచులలోనూ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ ఎడిషన్లో ఇతర వేదికల్లో 7 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. ఐపీఎల్ 2025లో ఇతర వేదికల్లో ఆర్సీబీ విజయాలు. కోల్కతాలో కేకేఆర్పై 7 వికెట్ల తేడాతో గెలుపు. చెన్నైలో సీఎస్కేపై 50 పరుగుల తేడాతో విజయం. ముంబైలో ముంబై ఇండియన్స్పై 12 రన్స్ తేడాతో జయభేరి. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్పై 9 వికెట్ల తేడాతో గెలుపు. చండీగఢ్లో పంజాబ్ కింగ్స్పై 7 వికెట్ల తేడాతో విక్టరీ. ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో విజయం. లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్పై 6 వికెట్ల తేడాతో జయభేరి. ఐపీఎల్లో ఆర్సీబీ హైయెస్ట్ రన్ ఛేజ్. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ ఐపీఎల్లో తమ అత్యధిక సక్సెస్ ఫుల్ ఛేజ్ను పూర్తి చేసింది. ఆర్సీబీ 200లకు పైగా రన్స్ స్కోరు చేయడం ఇది మూడోసారి మాత్రమే. 2010లో పంజాబ్ కింగ్స్పై 204 పరుగులను ఛేజ్ చేసింది. 2024లో గుజరాత్ టైటాన్స్పై 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 9 ఏళ్ల తర్వాత క్వాలిఫైయర్కు క్వాలిఫై. ఆర్సీబీ చివరిసారి 2016లో ఐపీఎల్ క్వాలిఫైయర్స్కు అర్హత సాధించింది. ఆ తర్వాత చాలాసార్లు ప్లే ఆఫ్స్ వెళ్లినా 3-4 స్థానాల్లో నిలిచింది. ఈసారి మాత్రం టాప్లో నిలిచింది. ఈ దశలో స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో అజేయంగా 85 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మయాంక్ అగర్వాల్ సైతం 23 బంతుల్లో 41 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మే 29న ముల్లాన్పూర్లో జరగనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. జూన్ 3వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.